అయ్యయ్యో అందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారా? ఏడవకు, దేవుడి దేవలన నువ్వన్నా బతికావు. మీ వాళ్ళ శవాలను గుర్తుపడతావా? గుర్తుపట్టగలను. ఇదేమో చూడు. కాదు. ఇది కాదు. ఇదేమో చూడు. ఏంటయ్యా నేనే భయపడి చచ్చాను. ఇక్కడ నువ్వు పడుకున్నావు? ఇరే నైట్ డ్యూటీ రా. కుప్పలు తప్పలుగా బాడీలు వచ్చాయి. లోపల పడేసేసరికి ఒళ్ళు హోనమైపోయింది. అందుకే ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నా. అయితే మాత్రం ఇక్కడ పడుకునేది? మరి మార్చురీలో పనిచేసేవాడు హోటల్ గ్రీన్ పార్క్ లో రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోగలడా? సరే మీ ఫ్యామిలీ ఎలా టపా కట్టారా? ఫ్యామిలీ బిజినెస్ చేస్తుండగా ఇలా అయింది సార్. ఏంటా ఫ్యామిలీ బిజినెస్? నాటు బాంబులు తయారు చేయడం సార్. నాటు బాంబులు తయారు చేయడం ఫ్యామిలీ బిజినెస్? ఇంతకీ ఏమైందిరా? ఫ్యామిలీ మొత్తం కూర్చొని నాటు బాంబులు తయారు చేస్తున్నప్పుడు ఫార్ములాలో చిన్న మిస్టేక్ వచ్చి ఈ ఘోరం జరిగిపోయింది సార్. రాకెట్ సైంటిస్ట్ రేంజ్ కి ఫార్ములా ఉపయోగించి నాటు బాంబులు తయారు చేస్తున్నారా? అందుకే రాయలసీమలో బాంబు దాడికి గురైన వాళ్ళ ఈ విధంగా తయారయ్యావు. ఇంకా కొన్ని సవాలు ఉన్నాయి చూద్దుగానే. రా భయపడుకున్నారా? ఇది ఓపెన్ చేయి. ఎవరో చూపించు. ఎవరా ఇది? అడవిలో అరుణక్క చచ్చిపోయావా? ఏంటి అడవిలో అరుణక్క? కొంప తీసిన నక్సలైటా ఏంట్రా? కాదు సార్, నాకు మొట్టమొదట గంజాయి ఎలా కొట్టాలో నేర్పించిన దేవత సార్. గంజాయి కేసా? ఇదెవరో చూడు. తాత పోయావా తాత? చిన్న వయసులోనే పోయావా తాత? తాత అయితే చిన్న వయసులో ఎలా పోతాడరా? ఆయన ముసలాడు అయ్యాకే పోయాడు. ఏంటి అంత ఓవర్గా చేస్తున్నావు? తాత ఏంటి అంత ప్రేమ? ఉండదా సార్, చిన్న వయసులో నా చెయ్యి పట్టి అని నేర్పించారు సార్. అలా కాదు సార్. లేక నడక నేర్పాడా? కాదు సార్. మరి ఇంకేం నేర్పాడరా? ఏ తాళం కప్పనైనా ఎలా ఓపెన్ చేయాలో నేర్పించాడు సార్. ఇదెవరో చూడు. మావా నువ్వు పోయావా మావా? ఇతను మీ మావయ్య? అవును సార్. ఆశపడి ఎలక్కాయలు అడిగితే గిలక్కాయ తెచ్చిచ్చేవాడు సార్. ఏంటో ఒకటి అడిగితే ఇంకోటి తెచ్చాడంటే వీడికి ఏమన్నా చెవుడా? కాదు సార్, ఒకే ఒక క్వార్టర్ మందు పోయిస్తే చాలు ఎలాంటి మ్యాటర్ అయినా ఇట్టే రూమ్ కి తెచ్చేవాడు సార్. ఆ టైప్ మావయ్య. మీది ఫ్యామిలీ అట్రా? ఫ్యామిలీయా? ఒకళ్ళు గంజాయి సప్లై, ఒకళ్ళు లాక్ ఓపెన్ చేయడం, ఒకళ్ళు సెకండ్ సప్లై చేయడం. మార్చిలో శవాల కన్నా మీ ఫ్యామిలీ హిస్టరీ కంపు కొడుతోందిరా. బీపీ తగ్గాలంటే బీపీ విస్కీ కొట్టాల్సిందే, వేరే దారి లేదు. పీకుడే పీకుడు. మునుపట్లాగా లేదురా. సరుకులో క్వాలిటీ తగ్గిపోయింది. క్వార్టర్ లో సగం వాటర్ కలిపినట్టున్నారు. రేపటి నుంచి నేను మందు మానేస్తాను. అదెందుకు సార్, ముందు దీన్ని ట్రై చేసి. గ్లూకోజ్ రా, చేతి నుంచి పీకేసుకున్నావా ఏంటి? నీరసం వచ్చి పడిపోగలవు. మీకే తెలుస్తుంది. ఇంకొంచెం రే, ఈ గ్లూకోజ్ లో మంచి కిక్ ఉందరా. గ్లూకోజ్ కాదు సార్, మరి ఎందులో? సారాయి. సారా ఇందులో ఎందుకురా? డాక్టర్ గారు ఏ ఆహారాన్ని నోటు ద్వారా తీసుకోవద్దు అన్నారు. మరి దేని ద్వారా తీసుకుంటున్నావు? గర్వం ద్వారా సార్. అలాగా, దాని పని ఇది. కానీ ఒకటి బాగానే ఉంది, కానీ చేదుగా ఉంది, తల తిరుగుతున్నట్టుగా ఉంది. బల్లి తోక కలిపితే చేదుగా ఉండగా ఎలా ఉంటుంది? బల్లి తోక. అవును సార్. బల్లి తోక. బల్లి తోక. బల్లి తోక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.